పర్యాటక అభివృద్ధి పేరిట పేద దళితుల భూములు అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో పర్యాటక అభివృద్ధి పేరుతో ప్రభుత్వం హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి దళితుల భూములను లాక్కుంటోందన్నారు. అడ్డుకున్న దళితులను అక్రమ అరెస్టు చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ తమ భూములను కాజేయాలని చూస్తోందని రైతులు విమర్శలు గుప్పించారు. చట్టబద్ధమైన విధానం పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేపట్టమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో స్వప్రయోజనాల కోసం పేదల భూములు లాక్కుంటే మాత్రం కఠినంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరి చట్ట ప్రకారంగా కాకుండా దౌర్జన్యంగా ఆదివారము చూసి మరి వారి భూములలో క్లీన్ చేసి హెల్ప్యాడ్ నిర్మించాలనేటటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం. బాబు జగజీవన్ రామ్ జయంతి రోజు ఇక్కడ ఉన్న దళిత సోదరులకు చేస్తున్న అన్యాయాన్ని మేము బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం వాళ్ళకి సంఘీభావం తెలపాలనిపోతున్నటువంటి మాకు మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకొని మమ్మల్ని కనీసం వారి దగ్గరికి వెళ్లకుండా రైతులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నాం. ఇది పూర్తిగా అక్రమం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరినాయనే విషయం చెప్తున్నాం. రేపు వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా అందరినీ గుర్తుపెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎవరిని కూడా ఇంత అక్రమంగా అన్యాయంగా దళిత బిడ్డల భూములు కొంచుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తాం. టూరిజం తీసుకురండి, డెవలప్మెంట్ చేయండి, ఎవరం అడ్డుకోం. వీల్ ఆల్సో వెల్కమ్ డెవలప్మెంట్. మీరు హెలిప్యాడ్ కాకపోతే ఎయిర్పోర్ట్ కట్టండి, మేము ఎవరం కూడా అడ్డుకోం. అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం. కానీ దళిత భూములు ప్రభుత్వం అసైన్ భూములను తీసుకునేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో కండి.